మామూలు వీడియో ఎడిటింగ్ నెక్స్ట్ వీడియో మనం చేసినప్పుడు కానీ మిగతా అంతా లైటింగ్ సెట్ అంతా ఉంది. కాకపోతే నేను బ్యాక్గ్రౌండ్ బ్లాక్ స్క్రీన్ అంతా పెట్టిన తర్వాత అయితే రికార్డ్ చేసుకుంటున్నది అంతాను. ఏదైనా వీడియోస్ కావచ్చు అప్పుడు నేను చేసుకుంటాను అది ఓకేనా. లేదంటే లైవ్ కానీ ఏదైనా పోస్ట్ పెట్టాలనుకున్నప్పుడు అర్జెంటుగా మీకు ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలనుకుంటే ఈ వీడియో ఈ వాల్ అయితే ఉపయోగించుకుంటాను నేను. అంటే ఫాస్ట్గా క్విక్ అప్డేట్ కాబట్టి అది. జియో అయితే మళ్ళీ ప్రైజెస్ అయితే పెంచుతుందంట కదా. అవును బ్రో, జియో ఎయిర్టెల్ మళ్ళీ ప్రైజెస్ అయితే పెంచేస్తున్నాయి మనకి. అది మ్యాక్సిమం 3 months ప్లాన్ కావచ్చు, 1 year ప్లాన్ కావచ్చు, అంటే ఏదైనా ఆల్రెడీ ప్రైజెస్ పెరిగినాయి కాబట్టి మళ్ళీ పెంచే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా స్టేబుల్ అవ్వలేదంట అవి. ఆల్రెడీ నేను ట్విట్టర్లో నేను చెక్ చేసినప్పుడు అయితే ప్రైస్ ఆల్రెడీ ట్విట్టర్ నెక్స్ట్ ఇవి బాగా అయితే ప్రైస్ అయితే పెంచుతుందని రూమర్స్ అయితే ఉన్నాయి మనకి. వోడాఫోన్ ఐడియా మీద అయితే ఇంకా మనకి ఏం తెలియలేదు, కానీ ఈ రెండిట్ల మీద అయితే రూమర్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. అన్న బిఎస్ఎన్ఎల్కి స్విచ్ అవ్వచ్చా? బిఎస్ఎన్ఎల్ స్విచ్ అవ్వచ్చా అంటే బ్రో ఒకటి అర్థం చేసుకోండి, బిఎస్ఎన్ఎల్ అనేది 4G, ఇంకా 5G అయితే రాలేదు. 5G ఇంకా వస్తుంది, ఇంకా రన్నింగ్లో ఉంది, ఇంకా 5G అయితే రాలే, ఇంకా త్వరలో అయితే వస్తుంది ఓకేనా. అది అర్థం చేసుకోండి. ఏ అదే మనకి జియో కానీ ఎయిర్టెల్ అనుకోండి 5G సిమ్స్ అన్లిమిటెడ్ 5G అయితే ఉన్నాయి. అదే మీరు బిఎస్ఎన్ఎల్ అనుకోండి 5G కాదు 4G, ఇంకో త్వరలో వస్తుంది 5G ఓకేనా. అందుకే మీకు కంపేర్ ఈ రెండు సిమ్ల కన్నా బిఎస్ఎన్ఎల్ ప్రైజెస్ అని ప్లాన్ ప్రైజెస్ అనేవి కొద్ది తక్కువ అయితే ఉన్నాయి ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఓకేనా. ఈ లోపు ఏదైనా నేను రికార్డ్ చేసే టైంకి ఏదైనా లీక్స్ ఏమైనా వస్తే అంటే ప్రైజెస్ ఏమైనా రివీల్ అయినాక ప్లాన్ ప్రైజెస్ మళ్ళీ ఇంక్రీజ్ అయినట్టు వాటికి ఒకవేళ మీరు ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్ అది కూడా కింద అయితే కామెంట్ చేయండి. మళ్ళీ ప్లాన్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. చూద్దాం చాలా మీరు ఏ సిమ్ వాడుతున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. చూద్దాం మన ఛానల్లో ఎక్కువ జియో యూజర్స్ ఉన్నారా, ఎయిర్టెల్ ఇంకా లేదంటే అదర్ సిమ్స్ ఏమైనా ఉన్నాయా అనేసి. ఓకే అన్న బోయా M16 మైక్ ఎంత బ్రో? కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను బ్రో, అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్న బెట్టింగ్ యాప్స్లో వీడియో చెప్పావు కదా. అవును బ్రో, ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ అది ఎలా మోసం చేస్తుందో ఒక సపరేట్ వీడియో అయితే నేను చేశాను, తప్పకుండా వెళ్ళి అయితే చూడండి. అదొక ఇన్సిడెంట్ అది నీకు చెప్పను, తప్పకుండా వెళ్ళి అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్. అది మన ఛానల్ ఓపెన్ చేస్తే టాప్లో మీకు అయితే వీడియో అయితే కనిపిస్తుంది, తప్పకుండా వెళ్ళి అయితే చూడండి. అలాగే మన ఛానల్ సక్సెస్ కూడా నేను సపరేట్ వీడియో అయితే నేను చేసి పెట్టాను, తప్పకుండా వెళ్ళి అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగచ్చు. హాయ్ బ్రో, హాయ్ 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 బ్రో, హాయ్ హాయ్ అన్నా. బ్యాక్గ్రౌండ్ మార్చేసావు కదా ఏంటో బ్రో, ఏంటి బ్రో అది అర్థం కావట్లేదు మెసేజ్. సాయి బ్రో హలో బ్రో, కొద్దిగా అర్థం కాలేదు బ్రో, అది ఒకసారి మళ్ళీ కామెంట్ చేయండి మీరు ఓకేనా బ్రో. సార్ నాకు అయితే అర్థం కాలేదు కొద్ది లాంగ్వేజ్ అది బ్రో. మళ్ళీ ప్లాన్ ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి బ్రో, ఒకవేళ పెరిగే ఛాన్స్ ఏదైనా ఉందంటే నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను ఓకేనా. అది గేమింగ్ స్ట్రీమ్ పెట్టు బ్రో, పబ్జీ గేమింగ్ స్ట్రీమా బ్రో? నేను చెప్పాను కదా మన ఛానల్కి 2K సబ్స్క్రైబర్స్ వస్తే గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తాను అన్నాను, గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తాను ఓకేనా. హాయ్ బ్రో, హాయ్ హాయ్ హాయ్. ముందు వెళ్ళి గివ్ అవేలు అయితే అందరూ పార్టిసిపేట్ చేయండి ఓకేనా. గివ్ అవే గురించి సపరేట్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి ఓకేనా. నేను తప్పకుండా సపరేట్ వీడియో అయితే నేను చేస్తాను ఓకేనా. సో ఫ్రెండ్స్ చాలామందికి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు, కానీ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, లేదంటే నోటిఫికేషన్ రాదు ఓకేనా. అలా 4 years నుంచి కష్టపడుతున్నా మానిటైజేషన్ కాలేదు, ఏం చెయ్యాలి బ్రో? ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి బ్రో, నేను అక్కడైతే రిప్లై అయితే ఇస్తాను. వ్యూస్ వస్తున్నాయా? వ్యూస్ రాకపోతే మీకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ అయితే రాదు ఓకేనా ఫ్రెండ్స్. యూట్యూబ్లో మనకి మానిటైజేషన్ అయితే మీకు 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఉంటే మీకు మానిటైజేషన్ అయితే అప్లై అవుతుంది. మానిటైజేషన్ అప్లై చేసినా కూడా మీకు చాలామందికి ఏమనుకుంటారు, మానిటైజేషన్ వచ్చేసింది కదా, మానిటైజేషన్ అయిపోతే మనీ వచ్చేస్తుంది అనుకుంటారు.
మానిటైజేషన్ అప్లై చేస్తే మనీ అయితే